దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనలు 42వ సంకీర్తన 5వ వచనం. నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు? నాలో నీవేలా తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. హల్లెలూయా. కోరాహు కుమారులు రచించినటువంటి ఈ దైవ ధ్యాన కీర్తన ప్రారంభము నుండే ఆశపడుతున్నట్లుగా, తృష్ణగొనుచున్నట్లుగా, దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కలిగినట్లుగా ఆత్మీయ మర్మాలు మనకు కనబడతాయి. కొన్నిసార్లు దేవుని బిడ్డలకు కలిగినటువంటి పరిస్థితులను లోకం చూస్తున్నప్పుడు, వారి శ్రమలు లోకం గమనిస్తున్నప్పుడు, వారు దేవుని గూర్చి, ఆయన కార్యాలను గూర్చి మనతో మాట్లాడుతూ గాయపరుస్తూ ఉంటారు. అదే విషయాన్ని కోరాహు కుమారులు వ్రాస్తూ, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను అని కోరాహు కుమారులు కన్నీటితో ఈ కీర్తనను వ్రాస్తున్నారు. వారి ప్రాణము కృంగిపోతుండగా, అవమానములతో, బాధతో నింపబడి ఉండగా, వారు తమ ప్రాణములతో తొందరపడకు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకుంటూ వారిని వారు బలపరుచుకుంటున్నారండి. వాక్యము మనకు మాదిరి మాత్రమే కాదు, ఆ వాక్యాన్ని మనం స్వీకరించగలిగితే గొప్ప శక్తిగా మనలో కార్యసిద్ధిని కలగచేస్తుందండి. ఈ మాటలు వింటున్నటువంటి మీలో ఏ స్థితిలో మీరున్నారో, ఏ పరిస్థితుల్లో బంధించబడి ఉన్నారో, ఎలాంటి అవమానాలు, నిందల గుండా ప్రయాణిస్తున్నారో, తృణీకారం, తిరస్కారాలతో కృంగిపోతున్నారో, ఏ శ్రమ అయినా ఆయనకు అసాధ్యమైంది లేదండి. అందుకే మన ప్రాణములను మనం తొందర పెట్టుకొని అంతమైపోకుండా ప్రాణాన్ని ధైర్యపరుచుకొని, దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకొని నిలబడగలిగితే, పరిస్థితుల మధ్య ఆయన మనకు కీడులను మేలుగా మార్చి తృణీకారాలను సన్మానముగా చేయగలిగినటువంటి దేవుడు. కోరాహు కుమారుల జీవితంలో తన తండ్రి యొక్క తిరుగుబాటును బట్టి ఎంతో అవమానం, ఆ కుటుంబానికి ఎంతో శాపం అయినప్పటికీ ఆ దేవాది దేవుడు కోరాహును అంతమొందించి తన కుమారులని తన సన్నిధి చుట్టూ సంచరించడానికి, ఆ కోరాహు కుమారుల ద్వారా పరిచర్య జరిగించడానికి, ఆ కోరాహు కుమారుల ద్వారా ఎన్నో ఆత్మీయమైనటువంటి కీర్తనలు బయటికి ప్రజలలో సాక్ష్యముగా వెదజల్లడానికి దేవాది దేవుడు కోరాహు సంతానాన్ని ప్రత్యేకించుకున్నారండి. ఇది మన జీవితంలో కూడా చాలా వరకు తొందరపాటు నిర్ణయాలతో మన ప్రాణాన్ని మనం తృణీకరిస్తుంటాం, ప్రాణాన్ని అధైర్యపరుచుకుంటాం. ఇంత నష్టం జరిగింది, ఇంకా బ్రతకలేమేమో, ఇంత అవమానం జరిగింది, ఇంకా బ్రతకడం అనవసరమేమో, వ్యక్తులను గురించి ఆలోచిస్తూ దేవుడు మన ఎడల కలిగి ఉన్నటువంటి ఆ ఉన్నతమైన ఉద్దేశాన్ని, ప్రణాళికను తృణీకరిస్తూ దేవుడిచ్చినటువంటి ప్రాణాన్ని చిన్నగా, స్వల్పముగా చూసుకొని వారిని వారు అంతం చేసుకునేవారు అనేకులు. అయితే దేవునిని నమ్మినటువంటి బిడ్డలు, ప్రభువుతో నడిచేటువంటి బిడ్డలు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలండి. నా రక్షణకర్త నన్ను విడిపించగలరు, ఈ శ్రమ నుండి ఆయన నన్ను బయటికి తీయగలరు, ఆయనకు మాత్రమే ఇది సాధ్యం. నా చుట్టూ ఉన్నవారు నన్ను రక్షించకపోయినా, నాతో ఉన్నవారు నాకు ఉపయోగకరంగా లేకపోయినా, నన్ను సృష్టించినవాడు నా ప్రతి సమస్యకి కూడా విడుదలనివ్వగలడు అనేటువంటి నిరీక్షణ కలిగి మనము నిలబడగలిగితే ఆయన మన జీవితాలను అద్భుతంగా మలచగలడు. వింటున్నటువంటి వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకొని నెమరు వేసుకుంటూ ప్రభు సన్నిధిలో మనము ఆయనతో అంటగట్టబడుటకు వాక్యాన్ని ఆధారం చేసుకోగలిగితే దేవుడు అద్భుతమైనటువంటి ప్రత్యక్షతలు మనకు కలిగించి ఇంకనూ బలపరిచి శక్తితో నింపగలడు. ఆ దేవాది దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడైంది, మనల్ని బలపరచునుగాక. ఆమేన్.